క్రీస్తు నామంలో మీ అందరికి నా శుభవందనములు అండి. ఈరోజు మనం ఒక కొత్త అంశంతో మనం మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు ఏంటంటే హీరో. ఈరోజు ఏంటి హీరో? ఎందులో హీరో? ప్రార్థనలో హీరో. ఎవరో ఏంటి? ప్రార్థనలో హీరో. మామూలుగా హీరో అనగానే మనకేం గుర్తొచ్చింది? సినిమాలో ఫైట్లు, సినిమా ఫైట్స్. ఏం ఫైట్లు అసలుకే? ఒక హీరో అంటే మన దృష్టిలో ఎలా ఉండాలి? ఒక 10 మందిని కొట్టాలి, 20 మందిని కొట్టాలి, అసలుకి నరకాలి, కత్తి తీసుకొని నరుకుతా ఉంటే అది మన 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 దృష్టిలో ఏంటి? ఆయన రియల్ హీరో. రియల్ హీరో అంటే హింసిస్తే రియల్ హీరో, అందరిని కొడితే హీరో. ఆ హీరో వాళ్ళందరూ ఏంటి? ఒక డ్రామా వరకే. అదంతా ఒక అబద్ధం. అదంతా ఒక అబద్ధం. అందులో ఏంటంటే నటించే వాళ్ళు మనుషులు అయినప్పటికీ అదంతా కల్పితం. కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉండే వాళ్ళందరూ హీరోలే. ఈ బైబిల్ గ్రంథంలో ఉండే వాళ్ళందరూ హీరోలే. ఇందులో ఒక హీరో గురించి చెప్తాను. ఆ హీరో ఏంటంటే, హీరో ఎందులో హీరోలో తెలుసా? ప్రార్థనలో హీరో. ఎందులో హీరో? ప్రార్థనలో హీరో. ఈ హీరో ఏం చేశాడంటే, ఆఖరికి తన ప్రాణం పోతున్నా సరే ప్రార్థన ఆపలేదు. ఆఖరికి తన ప్రాణం పోతున్నా సరే ప్రార్థన ఆపట్లేదు. ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నా దేవుడికి మాత్రం నేను ప్రార్థన చేయకుండా ఆపను. ఒకవేళ ఆపినా తను చనిపోయినట్టే, ఆపకపోయినా చనిపోయినట్టే. అంతేనా? మనం ఇప్పుడు ప్రార్థన చేయటం ఆపేసాం అనుకోండి, మనం చనిపోయిన వాళ్ళతోనే సమానం అంటాం కదా. మనం ఏమంటాం? నా దేవుణ్ణి గనక నేను ఆరాధించకపోతే చచ్చిన పాముతోనే సమానం నేను, అంతే. ఇంకా అరే నేను ప్రార్థన చేస్తే చంపేస్తాను, ఓకే పర్ఫెక్ట్. ప్రార్థన చేయకపోయినా నేను చచ్చిపోతాను. ఎందుకంటే నా దేవుడికి నాకున్న సంబంధం అలాంటిది. ఆయన ఎవరో? ప్రార్థనలో హీరో. ఆ హీరో పేరు ఏంటో తెలుసా? ఆ హీరో పేరు దానియేలు. ఏం పేరు చెప్పాలి గట్టిగా? ఆ హీరో పేరు ఏంది? దానియేలు. ఆ హీరో పేరు దానియేలు. ఆ దానియేలు అనే వ్యక్తి దేవుళ్ళో ఎంతగా ఉండేవాడు అంటే, ఎంతగా, ఇప్పటి నుంచి పెద్దల నుంచి కాదు, చిన్నప్పటి నుంచి దేవుళ్ళో భయభక్తులతో పెరిగాడు. ప్రార్థన అంటే ఆయనకి ఇష్టం. అంటే ప్రార్థన అంటే ఏంటి అసలు? మన దృష్టిలో మనం దేవుడితో మాట్లాడేది, అంతేనా? మనం తెగ మాట్లాడతాం. మన ఎన్ని మన సొంత ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ వచ్చారనుకో, మన సొంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వారికి ఏం చెప్తాం? అన్నీ చెప్పేస్తాం. రే మా అత్తెట్రా, మా మామెట్రా, మా ఊడెట్రా, అన్ని మన బెస్ట్ ఫ్రెండ్స్ చెప్తాం. లేకపోతే ఈడు కూడా బెస్ట్ ఫ్రెండ్కి మా ఆవిడ ఎట్రా, గయ్యాలిదిరా, సాగొట్టేస్తుందిరా, మా అత్త మావులు కాదురా రే అని చెప్తా ఉంటాం లేదా? చెప్తున్నారు అందరూ. అయితే అందరూ చెప్తున్నారు. అందరూ అలాగా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్తున్నారు. అదే విధంగా మనం కూడా మన దేవుడితో ఉన్న సంబంధం బెస్ట్ ఫ్రెండే కదా. ఆయన బెస్ట్ ఫ్రెండ్, నిజ స్నేహితుడు. ఆయన ప్రభువా నాకు ఈ కష్టాలు వచ్చినాయి. ఆయన ఎట్లా చెప్తాం? ప్రార్థనలో నాకు ఈ కష్టాలు వచ్చినాయి అయ్యా, అప్పుల బాధల్లో ఉన్నాను అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, సహాయం చేయండి అయ్యా, నాకు జ్వరం వచ్చిందయ్యా, సహాయం చేయండి అయ్యా, తగ్గించండి అయ్యా. ఎవరికి మొరపెడతాం? మనం దేవునికే మొరపెడతాం. మనం ప్రతి ఒక్క విషయం దేవునికి మొరపెడతాం. భర్త కొట్టాడు, బయట వాళ్ళకి చెప్పుకుంటావా? దేవుడికే, ప్రభువా నా భర్త మారట్లేదయ్యా, తాగొచ్చి నన్ను కొడుతున్నాడయ్యా అని చెప్పి మనం ఎవరికి చెప్పుకుంటాం? దేవుడికి. బయటడికి చెప్పుకున్నాం అనుకో అలసైపోతాం, అంతేనా? బయటడికి చెప్పాం అనుకో అలసైపోతాం. భార్య మాట అంటలేదు, అయ్యా నా భార్య మాట అంటలేదు అయ్యా, ప్రార్థన చేస్తాం. ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా సరే దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. ఎలాగైతే నీ స్నేహితుడికి ప్రతి ఒక్క విషయాలు చెప్తావో అదే విధంగా ఈయన నిజమైన స్నేహితుడు. నువ్వేం చెప్పాలో తెలుసా? నీ దేవుడికి ప్రతి ఒక్క సమస్యను ఎలా చెప్పుకుంటున్నావు? ఏ విధంగా చెప్తున్నావు? ప్రార్థనా పూర్వకంగా. ఏ విధంగా? ప్రార్థనా పూర్వకంగా దేవుడికి నువ్వు సమాధానం చెప్తున్నావు. అది నీకు ఆయనకున్న బంధం ఏది బలపరిచిద్దో తెలుసా? ప్రార్థన బలపరిచిద్ది. నువ్వు ఎల్లప్పుడూ దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఒకరోజు చేయకపోతే ఎలా అనిపించింది నీకు? 24 గంటలు అంటే ఉదాహరణకి 365 రోజులు మీరు చేస్తా ఉన్నారు ప్రార్థన. అంటే ఒకే అటాక్ కూర్చొని కాదు, రోజుకు 1 గంట సేపు అయినా, రోజుకు 2 గంటలైనా చేస్తా ఉన్నారు అనుకోండి. 365 రోజులు మామూలుగా ఒక టైం పెట్టుకుని చేస్తా ఉన్నారు, ఒక రోజు చేయలే. అప్పుడు మీకు ఏమనిపించింది? మీ మనసు అంత బాధగా అనిపించింది. అరే నా దేవుడితో మాట్లాడలేదే, నా దేవుడితో నేను ఎవరి రోజు ప్రార్థన చేయలేకపోయానే అనే బాధ ఉండిద్ది. చూశారు? ఆ బాధ
ఆ బాధ అంటే రియల్ రియల్ బాధ, అది రియల్ బాధ. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడు ఎల్లప్పుడు క్రైస్తవుడు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తానే ఉంటాం. ప్రార్థన అంటే ఒక అలవాటు మనకి, ప్రార్థన అంటే ఒక శక్తి. ప్రార్థన చేసిన తర్వాతే ఏదైనా సరే మనకి ముందుకు సాగాలి. ఫస్ట్ దేవుడితో గడిపిన తర్వాతే ఏదైనా సరే, ఏ పనిలోకైనా సరే మనం ముందుకు నడపడం. అంటే అది అలవాటుగా మనం ఏం చేయాలి, చేసుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి, మనం అలవాటు చేసుకోవాలి. మరి ఆ బంధాన్ని ఆ బంధాన్ని కట్ చేయాలని చూశాడు. ఆ బంధాన్ని అంటే మనకి దేవునికి ఉన్న బంధాన్ని మధ్యలో కట్ చేయాలని చూశాడు. కట్ చేయాలని చూసి ఏం చేశాడంటే, ఒకవేళ కనుక నువ్వు ప్రార్థన కనుక ఆపకపోతే నువ్వు వెళ్ళి చంపేస్తాను, నీ దాంట్లో పడేస్తాను అనగానే రెడీ, ఐఎమ్ రెడీ, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి, నేను వెళ్ళిపోతానని చెప్పి అతడు సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే దానియేలు. ఆ వ్యక్తి పేరేంటి, దానియేలు. ఇప్పుడు ఆయన గురించి అసలు ఏంటి, ఆ కథ ఏంటి, ఆ చరిత్ర ఏంటి అనేది మనం ఈ రోజు మనం ఏం చేద్దాం, ధ్యానం చేసుకుందాం మరి చేసుకున్నాం. వెరీ గుడ్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. ఇది ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు బబులోను రాజ్యం. ఆ రాజ్యంలో రాజు ఎవరయ్యా అంటే దర్యావేషు. ఎవరు? రాజ్యంలో దర్యావేషు. ఆ దర్యావేషు ఏమని మాట్లాడుతున్నారో ఇక్కడ మనకు కనబడుతుంది. తన రాజ్యం అంతటి పైన, ఎవరో దర్యావేషు రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. ఎంతమంది? 120 మంది. ఎంతమంది? 120 మంది. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 120 మంది పైన 3 నియమించాడంట. ఎంతమంది? 3 నియమించాడు. ఆ రాజు పేరేంటి? దర్యావేషు. ఎంతమంది నియమించాడు? 120 మందిని. ఆ 120 మందికి పైన ఎంతమంది నియమించాడు? 3 నియమించాడు. వారి పైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ఆ 3 ఎవరు? దానియేలు ముఖ్యుడు. అంటే ఫస్ట్ బాయ్, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్ బాయ్. దానియేలు ఏంటి? ముఖ్యుడు. ఇంకెంతమంది ఉన్నారు దానియేలు కాకుండా? 2 ఉన్నారు. మొత్తం ఎంతమంది ప్రముఖులు? 3. అందులో దానియేలు ఒకడు ఉన్నాడు, మిగతా వాళ్ళు 2 మనకి కనబడతారు. ఇక్కడ దానియేలు గురించి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఏమనంటే 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. ఇక్కడ చాలా సింపుల్ మాట నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఏంటంటే, ఈ దానియేలు బాగా మంచిగా బుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు దానియేలు. దేవుని జ్ఞానం కలిగిన వాడు దానియేలు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దానియేలు. ఇవన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పి ఎవరికి తెలుసు? రాజుకు తెలుసు. కాబట్టి ఆ రాజు ఏం చేశాడంటే అందరికన్నా పై స్థానంలో ఉంచాడు. అందరికన్నా పై స్థానంలో దానియేలు ఉంచాడు. అలా పై స్థానంలో ఉంచితే వీళ్ళకి నచ్చలా. ఎవరికి నచ్చలేదు? మిగతా 2 ఉన్నారు చూశారు, మిగతా 2 అది కాక అధిపతులు ఉన్నారు, వాళ్ళకి మండిపోయింది. ఎందుకు కోపం వచ్చిందంటే, ఈ దానియేలు ఏమో తప్పు చేయడు, మిగతా వాళ్ళని తప్పు చేయనివ్వడు. మరి మిగతా వాళ్ళ కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటి? తప్పులు చేసేవాళ్ళు అయ్యా. అంతేనా? మన దాంట్లో కూడా అంతే కదా, మంచి పని చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. నీకు ఇక్కడ మంచి చేసావు అనుకోండి, ఆడున్నాడు ఇక్కడ వెళ్ళిపోతాడు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? వాడు మంచి చేయకూడదు అంతే. ఇక్కడ కూడా ఇంతే. ఈ దానియేలు మీద వాళ్ళ కోపం వచ్చింది. ఏం చేయాలరా ఈయన, అసలుకి ఏదో ఒకటి చేయాలి, అంతే. ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు అందరు కలిసి కొమ్మక్కయ్యారు. కొమ్మక్కయిన తర్వాత ఏం చేశాడో చూడండి, 4వ వచనంలో కనబడుతుంది. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఏమని చేశారు? ఈ రాజ్యం మీద అతను అధికారిగా ఉన్నాడు కదా, ఏదైనా ఒక నింద ఆయన మీద వేసేద్దాం, పాత లెక్కలు చేద్దాం. పాత లెక్కలు తప్పు ఏమైనా చేశాడా? ఒక 100 రూపాయలు 10 రూపాయలను నొక్కేశాడా? ఒక 5 రూపాయలను నొక్కేశాడా? దొంగతనంగా తీసేసుకున్నా. అంటే లంచం మనకు అలవాటే కదా, 1,00,000 రూపాయలు ఇస్తేనే నేను నీకు రిలీజ్ చేస్తానని, అలాగ లంచం ఏమైనా తీసుకున్నాడా అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? ఈయనకి 70 సంవత్సరాల వయసు. ఇప్పుడు నాకు తెలిసి దానియేలుకి 70 సంవత్సరాలు. ఆ ముందు ఇంకా 15వ సంవత్సరంలో ఆయన ఏం చేశాడు? బబులోనికి బానిసగా తీసుకెళ్లిపోయారు. మొత్తం 60 సంవత్సరాలు అనుకోండి. 50
50 సంవత్సరాలు ఆ రాజ్యంలో ఉన్నాడు అనుకోండి. ఈ 50 సంవత్సరాలు ఏమైనా తప్పు చేశాడా? ఈ 50 సంవత్సరాలు ఒక్క రూపాయి అయినా తేడా రాదా? ఆ రూపాయి తేడా వస్తే ఇన్నేం చేద్దాం? రాజుకు చెప్పేసి జైల్లో పడేద్దాం. రాజా, ఆ రోజు ఇదిగో 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 గత రోజులు 1 రూపాయి తేడా వచ్చింది, లంచం తీసుకున్నాడు. ఇదిగో నువ్వు ఇంత మంచిగా ఉంటాడు అనుకున్నావు, దానియేలు మంచి బుద్ధి కలిగిన వాడు అనుకున్నావు, లంచం తీసుకున్నాడు అనుకున్నావు. కానీ వీడు చూడు చేసిన పని, అప్పుడు ఎప్పుడో 1 రూపాయి పోయింది, ఈయన వల్ల లంచం తీసుకున్నాడు అని చెప్పి నిందేసి జైల్లో పడేద్దాం అనుకున్నారంట. అర్థమైంది నేను చెప్పింది? జైల్లో పడేద్దాం అనుకున్నారంట. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. 50 సంవత్సరాలు 1 రూపాయి అంటే రూపాయి కూడా తేడా రాలేదంట. 1 రూపాయి కూడా తేడా రాకుండా ఉండిద్దా? అసలు ఉండిద్దా? ఆఫ్టర్ ఆల్ పెట్రోల్ బంక్ వెళ్తే మనం ఏం చేస్తాం, 10 లీటర్ల పెట్రోల్ ఉన్నాం కానీ 32.5 రూపాయలు, సపోజ్ 1 లీటర్ 107.89, 107 రూపాయలు 89 పైసలు. ఆడు ఎంత తీసుకుంటాడు? 110 రూపాయలు తీసుకుంటాడు. కానీ దానియేలు ఆ రూపాయి కూడా తీసుకోలేదంట. ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడు చూసారా? ఆ 120 మంది అధిపతులు, ఇంకా 2 ఉన్నారు, 122 మంది అధిపతులు, వాళ్ళందరూ కలిసి దానియేలు మీద కుట్ర పన్ని తీసుకెళ్లి చెరసాల్లో పడేయాలి అని చెప్పి కుట్ర పన్నినా గాని తను మాత్రము ఒక్క నింద కూడా తన జీవిత కాలంలో ఒక్క నింద కూడా దానియేలు మీద లేదు. దానియేలు మీద ఒకళ్ళని మోసం చేశాడని లేదు, ఒకళ్ళ దగ్గర లంచం తీసుకున్నాడని లేదు, ఒకళ్ళ అన్యాయం చేశాడని లేదు. అవన్నీ కనిపెట్టలేకపోయి వీళ్ళందరూ ఎందుకంటే ఆయన అంత నిజాయితీగా ఉన్నాడు. ఎందుకు ఆ నిజాయితీ వచ్చింది తెలుసా? దేవుని మీద ఉన్న భక్తి. అంతేనా? దేవునితో నువ్వు ఉన్నట్లయితే అవన్నీ నీకు అనవసరం, వ్యర్థం. ఈ లోకం అంతా ఒకళ్ళ దగ్గర డబ్బు అనవసరంగా తీసుకోవటం ఎందుకు, ఒకళ్ళ దగ్గర లంచం తీసుకోవటం ఎందుకు, ఒకళ్ళు మోసం చేయటం ఎందుకు, అవన్నీ అవసరం లేదు. ప్రతి ఒక్కటి నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తాడు, అంతే. ఏమన్నా ఒక పాట ఉంది, ఏమని తెలుసా? నీకు కావలసినవి అడుగుము నేను తప్పక ఇచ్చెదను, నీకు ఈచుట నాకానందము నీవు అడుగుట ముచ్చట నాకు. దేవుడు అడగమంటున్నాడు. ఏమడుగుతున్నాడు? అడుగుడి మీకు ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు తీయబడును. మీరు అడగంటారా బాయ్, నేను ఇస్తాను. కానీ ఏది అడగాలో మనం సరిగ్గా అడగాలి. ఇక్కడ దానియేలు అడిగాడు ఏమని? దానియేలు దేవుణ్ణి అడుగుతున్నాడు, మంచి బ్రతుకు కావాలని. అట్లాగే బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఒక మచ్చ కూడా లేదు. హల్లెలూయా. ఆయన జీవితంలో ఒక మచ్చ లేదు, ఒక డాగు కూడా కనపడలేకపోయింది వాళ్ళకి. 122 మందికి ఇంత కూడా కనపడలేకపోయింది మరక. అంత నిజాయితీగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? దేవుని మీద ఉన్న భక్తి, దేవుని మీద ఉన్న భయం. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు ఇవన్నీ ఎందుకు, బయట డబ్బులు నాకు అవసరం లేదు, ఒకళ్ళు మోసం చేయాల్సిన అవసరం లేదు, నాకు నా దేవుడు ఉంటే చాలా అనుకున్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎంత నిజాయితీగా బ్రతికాడు. కాబట్టి రాజుకి ఇతని మీద ఇష్టం కలిగింది, ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా. మరి చూసారా, మరి ఆ గొప్ప ఆధిక్యత ఎలా కలిగిందో తెలుసా? దేవుణ్ణి ఆడుకుంటూ ఉన్నాడు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. అర్థమైంది నేను చెప్పింది? ఎప్పుడైతే దేవుని అనుసరిస్తూ ఉంటావో నువ్వేం చేస్తావు తెలుసా? బయట వాళ్ళకి అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిజాయితీగా బ్రతికితే చాలు, దేవుని నామం కనపడిద్ది, అంతే. దేవుని నామం కనపడిద్ది. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ మరి నిజాయితీగా ఎవరికి కనబడింది? అధిపతులందరికీ ఈయన నిజాయితీ పరుడు. ఎవరైనా నిజాయితీ పరుడు. ఆ తర్వాత ఒక మాట అంటాడు చూడండి, 5వ వచనంలో. ఇది చాలా గొప్ప మాట. ఏందో చూడండి. అందుకు ఆ మనుషులు ఎవరో, ఎంతమంది అధిపతులు మొత్తం, ఇంకా మిగతా అధిపతులు ఎంతమంది కుట్ర చేశారు? 122 మంది అధిపతులు కుట్ర చేశారు. వాళ్ళందరూ గూడుగుటాని అంటే తెలుసు కదా, అందరూ గుమ్ముగూడి ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమి చేయలేకపోయారు. అందులో ఒకడు వచ్చేసి, అరే నాయనా, దానియేలుని ఎట్లా పడగొట్టాలో తెలుసా? నా దగ్గర ఉంది ఆ ట్రిక్, చెప్తా చూడు అని చెప్తున్నాడు. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందైనా అతనిలో లోపము కనుగొనలేమనిరి. హల్లెలూయా. ఏమని? దేవుని విషయములో తప్ప. దేవుని విషయంలో అంట. మరి దేవుని విషయంలో, ఏ విషయంలో?
వాళ్ళు అనే మాట ఇచ్చే సాక్ష్యం చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం. దేవుని విషయంలో తప్ప ఏ విషయంలోనూ, ఎనీథింగ్, ఏ విషయంలోనూ దానియేలు మీద ఏం చేయాలి? లోపం కనుగొనలేమంట మనం. లోపం మనలో, మన ఇంటి పక్కన వాళ్ళు మన మీద లోపం చెప్పాలంటే మన ఇంటి పక్కన వాళ్ళు. ఇప్పుడు నాకు సాక్ష్యం చెప్పారు, అన్నా నాలో ఏ లోపం లేదన్నా, మీ ఇంటి పక్కన వాళ్ళని అడుగుతా ఏందమ్మా మా గురించి చెప్పండి అని. వాళ్ళు చెప్పేస్తారు మొత్తం. ఏమంటారు? అన్నా చర్చిలోనే అట్లా ఉండిద్ది, ఇక్కడ గయ్యాలి రాక్షసి, వాళ్ళ భర్తని వాళ్ళ అత్తమామలు ఎంత నరకం చూపించిద్దో, చర్చిలో మాత్రం ఏమీ తెలియని అమాయకురాల్లో ఉండిద్ది. పురుషుడిని అడిగితే, అన్నా ఆడంతే బూతులు, ఇక్కడ మంచిగా ఉంటాడు, బయట తెలిస్తే చాలు బూతులే బూతులు, లాకారాలతో బూతులు. ఇక్కడ మాత్రము దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడే అన్న ఈయన అట్లా అడుగు పెడితే అంత దేవుడు పక్కన లకారాలు బూతులు. మనలో లోపాలన్నీ, మనలో అన్ని లోపాలు, మనలో మన ఇంట్లో వాళ్ళే లోపాలు చెప్తారు, మన పక్కన వాళ్ళే లోపాలు చెప్తారు. కానీ ఈ దానియేలు మీద ఒక్కడంటే ఒక్కడ కూడా లోపం చూపించలేకపోయాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా లోపం చూపించలేకపోయాడు. ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని విషయంలో తప్ప. అంటే దేవుని విషయంలో ఏంటి? ఎందుకంటే దానియేలు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ విషయంలో లాక్ చేసేద్దాం. మన వీక్నెస్ కూడా దేవుడే తెలుసా, మన బలము దేవుడే, మన వీక్నెస్ దేవుడే, మన బలహీనత కూడా దేవుడే. దేవునికి బలం ఏంటో తెలుసా? మనం. బలహీనత ఏంటో తెలుసా? మనమే. దేవుడు అందరిని చంపకుండా నా పిల్లలని చెప్పి ఏం చేశాడు? తన కుమారుడినే పంపించాడు, కుమారుడినే చంపించేశాడు. తన యేసుక్రీస్తుని మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం అంటే ఎంత ప్రేమ చూడండి, పిచ్చి ప్రేమ. అదే విధంగా బలహీనత మనమే, బలము మనమే. తల్లిదండ్రులకు బలం ఎవరు? తల్లిదండ్రులకు బలం ఎవరు? బలహీనత ఎవరు? రెండు వాళ్ళే. మరి ఇక్కడ దానియేలు కూడా బలం ఎవరు? దేవుడు. బలహీనత ఎవరు? దేవుడే. ఇలా అదే పట్టుకున్నారు, దేవుడే అని చెప్పి. ఇకపోతే ఇంకేమన్నారంటే 10వ వచనంలో మనకు కనబడుతుంది చూడండి. ఇది చెప్పే ముందు 10వ వచనం కొంచెం చెప్తాను. ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అందరూ గూడుగుటాని అంటే మొత్తం కలిసి వీడు దానియేలు రోజు ప్రార్థన చేస్తాడు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు పేరు చెప్పకుండా ఇట్లా మాట్లాడతాం, రాజా ఇదిగో ఈ నెల రోజులు నీకు తప్ప ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి మన వల్లనే చెప్పకూడదు, అంటే ఏ దేవుడికి సమస్యలు చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు, కేవలం నీకు మాత్రమే చెప్పాలి. ఒకవేళ గనక నీకు కాకుండా ఎవరికన్నా సరే చెప్పితే వారిని తీసుకెళ్లి సింహాల గుహలో పడేయాలని చెప్పి మాదియా పారసిక ముద్ర ఉండిద్ది. మనకు ఎలాగైతే భారతదేశానికి ముద్ర ఉండిద్దో ఆ రాజుల కాలంలో కూడా ఒక ముద్ర ఉండిద్ది. ఆ శాసనాన్ని ఒకటి తయారు చేసి మొత్తం పంపించన్నాడు. అర్థమైంది నేను చెప్పింది? ఏమర్థమైంది? దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఎవరికి ప్రార్థన చేస్తాం మనం? దేవునికి. నువ్వు చేయకూడదు దేవుడికి, మనుషులు కూడా చెప్పకూడదు, రాజుకు చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే, ఒకవేళ కాదు అని చెప్పి నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే నేనేం చేయాలి? అదే లైన్లో ఉన్నారు, ఓకేనా? సింహాల గోలో పడేయాలి. ఇది ఒక శాసనం రాశారు, రిలీజ్ చేసి పడేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటిపై గది కిటికీల యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ఏమర్థమైంది ఇక్కడ? అలాంటి శాసనం వచ్చినా సరే, ఆయనకి తెలిసినా గానీ పైకి వెళ్ళాడు, ఇంటి కిటికీలు తీశాడు, మోకాళ్ళు వేసాడు. యథావిధిగా రోజుకొచ్చి ఎన్నిసార్లు చేసేవాడంట? ముమ్మారంటే 3 సార్లు. రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ కీర్తనలో 55:17 ఒక మాట చదువు మనకి. కీర్తనలో 55:17 ఏమని కనబడుతుందంటే మనకి సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము, అంతేనా? 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించుచు
మొరపెట్టుచుండును. మొరపెట్టుకుంది. ఎవరికి మొరపెడతాను? దేవునికి మొరపెడతాను భక్తుడు చెప్తున్నాడు. ఈ దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ముమ్మారు. ఇక్కడ ఏంటి? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం మనం మొరపెట్టుకుంటే ఆయన నా ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆలకిస్తూ ఆలకించకుండా ఉంటాడా? ఆలకిస్తాడు. దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మరి ఈ దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు అంటే 3 సార్లే. మనకి ఎన్ని? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ 3 సార్లు ఏం చేసేవాడు తెలుసా? మేడగది మీదకి వెళ్ళేవాడు, మోకాళ్ళు వేసేవాడు, ఆ కిటికీలు తీసేవాడు, యెరూషలేము తట్టు తన చేతులు చాపి ప్రార్థన చేయటం స్టార్ట్ చేసేవాడు. ప్రవ్వా అని చెప్పి ఏమి ప్రార్థన చేసేవాడో తెలుసా? తన కోసము, తన ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు. అయ్యా, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారయ్యా, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా, వారు చేసిన తప్పులు క్షమించండి, మా పితరులు చేసిన తప్పులు కూడా క్షమించండి, మమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి విడిపించండి అని దానియేలు 9లో ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళినా చదువుకోండి. అలా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ముమ్మారు. మళ్ళీ ఇంకా దెస్సలోనికి రాసిన పత్రిక 1:5-17 ఉంటుంది. ఎడతెక్కక ప్రార్థన చేయుడి. ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలి? విజ్ఞాపన, అంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అందుకనే కదా భక్తుడు ఒక మాట అంటాడు, నీకు కష్టం వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సుఖం వస్తే ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ఎస్, గుర్తుంది, వెరీ గుడ్. అంటే మనం ఏం చేయాలి? పాటలు పాడుతూ ఉండాలి. ప్రార్థన. మన కష్టం వచ్చిందా? ఆలకేళ్ళకి చెప్పుకుంటే ఏమి రాదు, బూడి తప్ప. వాళ్ళందరూ మనవాళ్ళు తిడతారు. కానీ దేవుడికి మొరపెడితే ఆయన ఏమనంటాడు? నా బిడ్డ నేనున్నాను, నీకు ఎందుకు భయపడతావు? మనుషులు నమ్ముడి కంటేనో, రాజులు నమ్ముడి కంటేనో ఎవరు నమ్మాలి? యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రతి విషయంలోనూ ఆయనే సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ శాసనం వచ్చింది దీనికి. ఎవరన్నా పక్కన వాళ్ళని ఆశ్రయించాడు అనుకో, వాళ్ళు ఏమంటారు? అరే పోరా బాబు, నీకు సహాయం చేశాను అనుకో, నేను నన్ను సింహాల గోల్లో పడేస్తాను అనుకోవచ్చు. లేకపోతే ఈ దానియేలు, రే ఆ శాసనం వచ్చిందిరా, మనందరం కలిసి రాజు మీద దండయాత్ర చేద్దాం అంటే, రాజు ఎక్కడా, మనం ఎక్కడ? చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, రాజు తలుచుకుంటే కొరటాలు కొదువా, దెబ్బల కొదవా? ఏం లేదు, దెబ్బలు కొదవ కాదు. ఎంతమంది ఉంటారు? ఎంతో మంది ఏముంటారు. నేను తీసుకెళ్ళి అందరూ చంపేసినా చంపేస్తారు. ఎవడు పట్టించుకునే దిక్కు దేహానం లేదు. ఒక నాదుడు కూడా లేడు. కానీ ఒకళ్ళు మాత్రం ఉన్నారు. ఎవరో? సైన్యములకు అధిపతి యెహోవా. ఇక్కడ అదే, ఆయన అలాంటి శాసనం వచ్చినా సరే నేనైతే ప్రార్థన ఆపను. ఏమను? ప్రార్థన ఆపను అన్నాడు. ఒక దృఢ విశ్వాసంతో ఉన్నాడు, స్థిరత్వంతో ఉన్నాడు. ఆయనకి గుర్తుంది అంతే, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయన తెలుసు. ఒకవేళ నేను ప్రార్థన చేసినా చచ్చిపోతాను, చేయకపోయినా చచ్చిపోతాను. చేస్తే శరీరంగా చచ్చిపోతాను, చేయకపోతే ఆత్మలో చచ్చిపోతాను. అంతేనా? జీవోత్సవం లెక్క. చచ్చినా సరే జీవోత్సవం లెక్క. ఇలాంటి శాసనం వచ్చినా సరే భయపడేదిలే. ఎందుకంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేనేమి భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే నాకు సహాయం చేస్తాడని చెప్పి ఇక్కడ దానియేలు తెగించి ప్రార్థనలో కూర్చున్నాడు. ముమ్మారు. ఒకసారి కాదు, 3 సార్లు. కిటికీలు మూసి కాదు, తెరిచి. ఇప్పుడు మనం మూసి చేతి ఎవరికైనా తెలిసిద్దా? ఎవడో తెలియదు. ఆడ తలుపు కొట్టారనుకో, అరే నేనేం చేస్తా, పడుకున్నాను రా అని చెప్తాం. ఆయన ఏం చేశాడు? ధైర్యంగా కిటికీలు ఓపెన్ చేశాడు. కిటికీలు ఓపెన్ చేస్తే అందరు కనిపించిద్ది. కిటికీలు మూసుకొని ప్రార్థన చేయొచ్చు, కానీ అట్లా చేయలా. రోజు ఎలాగైతే చేస్తున్నాను నేను అలాగే చేస్తా. కిటికీలు ఓపెన్ చేసే చేస్తా. నా దేవుడికి మొరపెడతాను. నేను ఎలాంటి శాసనం వచ్చినా సరే నేను భయపడను. నా దేవుడికి నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇలా ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది? వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళి ఏం చేశారు? రాజు ముందు నిలబెట్టారు. పాప రాజుకేమో అప్పుడు అర్థమైంది, కొట్ర ఈ అధిపతులు కొట్ర. రాజుకు అప్పుడు అర్థమైపోయిన తర్వాత ఎట్లయినా సరే తప్పించాలని చూశాడు. కానీ ఇది పారసిక ముద్ర పడింది అంటే తప్పించడం అనేది కష్టం. అందుకని చెప్పి ఇంకా ఆయన ఏం చేసేది లేక 16వ వచనం మాట్లాడతాడు. చూడండి, ఏం చేసేది లేక ఏమంటాడంటే, చూడండి 16వ వచనం. అంతలో రాజు ఆజ్ఞేయగా అంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. ఎక్కడ పడేశారండి? సింహాల గుహలో ఉన్న దానియేలు. సింహాల గుహలో పడేశారంట. ఒక్కసారి మనం ఊహించండి, సింహం అక్కడ చూస్తేనే పరిగెత్తుతాం మనం. మనం పరిగెత్తినా అది మనం పట్టుకుని చంపేసిద్ది.
అది అక్కడ అసలు దాని పేరు అక్కడ సింహం ఉందంటేనే చాలు గత 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 ఉనికిపోతాం. అలాంటి మనం మరి దానియేలు మాత్రం ఏం చేశాడు? దేంట్లోకి వెళ్ళాడు? సింహాల గుహలోకి వెళ్ళాడు. మరి ఆ సింహాలు చంపేస్తే చంపవా? మామూలుగా అయితే చెప్పండి, అసలు సింహాలు అయితే చంపేస్తాయి, సింహాలు చంపేస్తాయి. కానీ దానియేలు చంపల. అది చంపలేదు. ఒకసారి చూద్దాం మనం ఒకసారి చూడండి. నిజంగా ఆ దానియేలు గురించి మాట్లాడితే హెబ్రీయులు రాసిన పత్రిక 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించుచిరి, వాగ్దానములు పొందిన సింహాల నోళ్లను మూసిరి. ఎవరి ద్వారా? విశ్వాసము ద్వారా, కేవలం విశ్వాసము ద్వారానే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు? యెహోవా యందు భయభక్తులు ఉంటే ఆయన దూత అంట ఎలా ఉండిద్ది? కావలి ఉండిద్ది. కావలి అంటే ఏంది? కాపాడతా ఉండిద్ది మనల్ని. హల్లెలూయా. మనల్ని ఏం చేసిద్ది? పక్కనే ఉండి కాపాడుతా ఉండిద్ది, రక్షిస్తా ఉండిద్ది. ఇక్కడ అదేగా జరిగింది. ఇక్కడ దానియేలును వాళ్ళు కుట్రపూరితంగా వాళ్ళు ఏం చేశారు? సింహాల బోన్లో పడేశారు, సింహాల గుహలో పడేశారు. బోన్ అంటే ఒకటే ఉండిద్ది, గుహ అంటే లెక్కలేనన్ని ఉంటాయి. బోన్ అంటే ఒకటే ఉండిద్ది, ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, కానీ గుహ అంటే లెక్కలేనన్ని ఉంటాయి. ఆ తర్వాత మరి సింహాల గుహలో పడేసినా కానీ రాజు ఏం మాట్లాడాడో తెలుసా? ఎందుకంటే రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. వీళ్ళు కుట్ర చేసి దానియేలుని ఇట్లా నన్ను ఇరికించారని రాజుకు తెలుసు కాబట్టి రాజుకి ఇంకా ఏ ఆప్షన్ లేదు. ఏ ఆప్షన్ లేక సింహాల గుహలో పడేసిన తర్వాత రాజు ఏమని అంటున్నాడంటే, రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో. హల్లెలూయా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు రాజు? అరే వాళ్ళు కుట్ర చేశారని నాకు తెలుసు, మనాడికి తెలుసు, కానీ రాజు తను చేసిన శాసనాన్ని బట్టి ఆ దానియేలుని ఏం చేశాడు? సింహాల గుహలో పడేశాడు. ఒకవేళ కనుక ఆయన తప్పితే, మాట తప్పితే, రాజే మాట తప్పాడు, శాసనం చెల్లదని అనుకుంటారు. ఆ శాసనం చెల్లదు, మరి ఇంకా ఏ శాసనం చెల్లకుండా పోయిద్దని చెప్పి రాజు ఏం చేశాడంటే, ఆయనకు బాధ ఉన్నా సరే ఏం చేశాడు? సింహాల గుహలో పడేసి ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. రోజు నువ్వు సేవిస్తున్నావు కదా, రోజుకు 3 ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు, తప్పకుండా ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అనగానే ఆ రాజుకి విశ్వాసం ఉంది. మరి దానియేలుకి విశ్వాసం లేకుండా పోయిద్దా? ఈ అధిపతులు అసలు తెలుసుకోలేకపోతున్నారే పిచ్చోళ్ళు. నిజంగా వీళ్ళు 50 సంవత్సరాలు ముందుకెళ్ళి దానియేలు ఏ తప్పు చేశాడు, ఏం చేశాడు, ఏ లంచం తీసుకున్నాడు, ఏ మోసం చేశాడు అని కనిపెట్టాలని చూసి ఏ దోషం కనిపెట్టలేకపోయారే. మరి ఈ అధిపతులకు తెలియదా? ఆ ముందు 50 సంవత్సరాలు ముందుకెళ్తే బబులోను రాజ్యంలో ఈయన పెద్ద అధిపతి, ఈయన ఎంత గొప్ప కార్యాలు చేశాడు, రాజుకి ఎంత సహాయపడ్డాడు, ఎన్ని దర్శనాలు చెప్పాడు, తన మిత్రుల్ని దేవుడు ఎలా కాపాడాడు అని చెప్పి వీళ్ళు అది చదవలేదా? ప్రతి ఒక్కటే రాజు దగ్గర లిఖితం అయి ఉండిద్ది. తప్పైనా సరే, ఒప్పైనా సరే, అవన్నీ చదివినా కానీ వీళ్ళు ఎంత గట్సకు పూనుకున్నారంటే చూడండి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు అనుకున్నారేమో, ఇప్పుడు వేరు అనుకున్నారేమో, కానీ దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. దానియేలు ఎలాగైతే దేవుడిలోను జ్ఞానంలోను భక్తిలోను ఎలాగైతే ఎదుగుతూ ఉన్నాడో, దేవుడు కూడా అంతకు దానియేలును అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు, అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుడిలో ఉంటావో అంతకంతకు దేవుడు నిన్నేం చేస్తా ఉంటాడు? ఎదిగిస్తా ఉంటాడు. నువ్వు దేవుళ్ళో ఎదుగుతూ ఉంటే చాలు. దేవుళ్ళో ఎదుగుతూ ఉంటే ఆయన నీ పొజిషన్ మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ అదే మరి ఇంత గొప్పగా ఆ ప్రధానమంత్రి అయిన తర్వాత కుట్రలు కూడా అంతే ఉంటాయి. నువ్వు ఎదిగే కొంది నిన్ను కిందకి లాగేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాగే దానియేలు మీద కూడా కుట్ర పన్నేశారు, సింహాల భూమిలో పడేపించేశారు. అయిపోయిన తర్వాత మరి రాజు ధైర్యంగా చెప్పాడు, ఏమని? నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పిన తర్వాత మరి రక్షించాడా లేదా చూద్దాం. 22వ వచనం చూడండి. 22వ వచనంలో ఏముంది? ఆగు, ఇది చెప్పే ముందు ఇంకొంచెం ముందు చెప్తాను స్టోరీ లాగా. ఆ తర్వాత రాజుకి రాత్రంతా నిద్ర పట్ల. రాజుకి ఏంటి? రాత్రంతయు నిద్ర పట్ల. ఎందుకు? దానియేలు అమ్మో ఏమయ్యాడు, నా ఇష్టమైన వాడు, మంచోడు, అసలుకే అంత నీతిపరుని ఎక్కడా కనబడదు,
అని చెప్పి పాప మనోడు రాత్రి అంతా ఈ నిద్ర పట్టకుండా అసలుకి వాయిద్యాలన్నీ ఆపిచ్చేసుకుని నిద్ర పట్టకుండా అటు ఇటు తిరుగుతా ఉపవాసం ఉన్నాడు. ఆ తెల్లవారంగానే పొద్దున 5ంటికి తెల్లవారంగానే గబ్బ 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 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి ఎక్కడికి ఊరికి చెప్పండి, సింహాల గోళకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఉంటాడు కదా. దానియేలు ఎక్కడైతే గోలో పడేసారో అక్కడ గబ్బ గబ్బ గబ్బగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సేవకులారా ఇన్ని తీసేయండి అన్నాడు. ఏంటి రాయి తీసేయమంటే తీసేశారు. తీసేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు. 20వ వచనం, అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, ఏ స్వరముతో? దుఃఖ స్వరం అంటే ఏంది? ఏడుస్తూ, అరే దానియేలు. ఎందుకంటే మన మనుషులం కదా, దేవుని కార్యాలు మనకు తెలియదు. సింహాల నోట్లో నోరు పెట్టి బతుకొచ్చినాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు కదా. రారా అని చెప్పి సవాలు చేస్తా ఉన్నాడు. ఎవడు తొనగొట్టినాడు ఉన్నాడు సింహానికి? ఎవడు లేడు. ఈయనకి తెలుసు అని చెప్పి దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి ఏమని అన్నాడు తెలుసా? ఇది నాకు చాలా ఇష్టమైనది, హైలైట్ మాట ఇది. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు ఏం మాట అంటున్నాడు? జీవము గల. జీవము అంటే ఏంటి? ప్రాణం. అంటే నీ దేవుడు ఎవరో? సజీవుడు. నీ దేవుడు మాట్లాడేవాడు. నీ దేవుడిలో ఏముంది? జీవం ఉంది. జీవం కలిగిన దేవుడి దాసుడు. ఆయనకి తెలుసు ఏమని? ఆ జీవం కలిగిన దేవుడు ఎవరో తెలుసు. ఆ దాసుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? నిత్యము నిన్ను సేవిస్తున్నాడే, ఆయనని రక్షించాడా? గుహలో వేసే ముందు ఏమన్నాడు? అనుదినము నువ్వు తప్పక సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత గుహ ముందుకు వచ్చేమన్నాడు తర్వాత రోజు, నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడిని రక్షించేనా అని క్వశ్చన్ చేశాడు. అక్కడ బతుకున్నాడు కాబట్టి ఆ మాట చెప్పాడు, రక్షిస్తాడని. ఇక్కడ చనిపోయాడు కాబట్టి క్వశ్చన్ వేశాడు. ఆయన మాట్లాడాడు అనుకో బతుకున్నాడు అని అర్థం, మాట్లాడలేదు అనుకో చనిపోయాడని అర్థం. అక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. రాజా ఇక్కడ కాదు, ఊహించిన అనగానే రక్షించగలిగినా అని అతన్ని అడిగాను. 21వ వచనం, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. హల్లెలూయా. రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే గనుక ఆయన తన దోతను నంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. హల్లెలూయా. ఇది పెద్ద విశేషం. ఏంది? ఆ మాట అనగానే దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టి తన దోతను పంపించి సింహాల నోళ్లను మూయించాడు. ఇందాక కీర్తనలో ఏం చదువుకున్న 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉన్నారో, భయభక్తులు కలిగితే తన దోతను ఏం చేస్తాడు? కావలి ఉంచుతాడని చెప్పాడు. మరి దానియేలు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తన దోతను పంపించి ఎవరిని మూయించాడు? సింహాల నోళ్లను మూయించాడు. ఇది వండర్, ఇది మిరాకిల్. అతను సింహాలు నోలు మూయటమైంది అంతేనా? దేవుడు చేసేయండి అయ్యే. అక్కడ మోసం మొక్క ఉండిద్ది. ఈ సింహం చూసి తినకుండా ఉండిద్దా? గబగబ తినేసిద్ది. మనిషి ఉంటే బతకనిచ్చిద్ది, అది చంపి పడేసిద్ది. మరి ఇక్కడ చూడండి, మరి అసలు ఎలా బతికాడంటారు? ఎలా బతికి? ఇక్కడ అదేగా చెప్తుంది. దోతను పంపించాడంట దేవుడు. దోతను పంపించా సింహాల నోరు మూసేయి నా బిడ్డ అనంగానే ఏం చేసినాయి? మూసుకున్నాయి అంతే. అసలు అప్పుడు ఆ పైన ఉన్న రాజుకి ఆనందం ఊహించలేము, వర్ణనాతీతం అది. అబ్బా దానియేలు బతికొచ్చాడు రా, నాకు చాలు అని చెప్పి ఇక్కడ ఎంత. తర్వాత రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, మామూలు సంతోషం కాదు, పట్టరానంత సంతోషం. మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానగానే మీకు ఎంత సంతోషం వచ్చింది? ఆ రోజు అన్నమే తినరు, ఆ రోజుకి ఆ తర్వాత కూడా అన్నం కూడా తినరు. మరి అంతకంటే గొప్పతే బతికాడు. సింహాల నోట్లో నుంచి బతికొచ్చిన దానియేలు అతి సంతోషభరితుడే. దానియేలు గుహలో నుండి పైకి తీయడం ఆజ్ఞేయగా 20 రోజులు దానియేలు బయటకు తీసుకుని అతను తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. అతనికి ఏంటి? ఏ హానియూ కలగలేదు. ఇంకొక మాట ఏం చేశాడంటే, రాజు ఏం చేశాడు తెలుసా? రే దానియేలు బతికాడు కాబట్టి ఎవడైతే కుట్ర చేశాడో తెలుసా, వాళ్ళందరినీ, అలా భార్యల్ని, అలా పిల్లల్ని అందరిని తీసుకొచ్చి సింహాల గోళ పడేసిండ్రా అనగానే సింహాల గోళ పడేస్తే అది
పైనుంచి గుహ ఇంత ఉందనుకోండి, గుహ నుండి కిందకి వచ్చే లోపు వాళ్ళ బోన్స్ అన్ని ఇరిగిపోయినట్ట, అసలు ఎవరు లేరంట, మొత్తం అన్ని తినేసినాయి అంట. ఇక్కడ అదే వచనం ఉండి చూడండి, ఎక్కడ ఉండిద్దంటే 24, రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. ఇక్కడ చూడండి, గుహ కిందకి రాకముందేనంట, అంటే గుహ అక్కడ ఉంది, పైన ఉంటారు అక్కడ. ఆ పైన మనుషుల్ని వేసామంటే కిందకి రాకముందే ఏంటి వాళ్ళందరినీ తినేసినాయి అంట, పొడి చేసినాయి అంట. అంటే ఇక్కడ చూడండి, ఈ ఆలోచన బట్టి అధిపతులు ఎంతమంది ఉన్నారు? 122 మంది ఉన్నారు. ఆ 122 మందికి అందరికి భార్యలు ఒకళ్ళే కదా అనుకోండి, ఒకళ్ళే వేసుకోండి, 122 మంది భార్యలు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక భార్య, పిల్లలు ఒక్కొక్కరికి 2 వేసుకోండి, 122, 244 ప్లస్ 2, వాళ్ళకి 200, మొత్తం ఒక ఎంత, ఒక 500 వేసుకోండి అప్రాక్సిమేట్ గా. 600 మంది, 600 మందిని ఏం చేశాడు? కింద పడేసాడు. 600 మందిని కింద పడేస్తే ఎన్ని సింహాలు ఉన్నాయి? 600 మందిని పొడి సైతం చేసేసినాయి అంట. ఎన్ని సింహాలు ఉండాలి చెప్పండి? కొన్ని వందల సింహాలు ఉండాలి లోపల. కొన్ని వందల సింహాలు ఉంటే ఆ 100 సింహాలు అది పైకి వచ్చే లోపు ఒక్కొక్కటి తినేసి కింద పొడి చేసేసరికి కింద అయిపోతాయి. మరి ఆ 100 సింహాల మధ్యలో ఎవరో రాత్రి అంతా ఎవరు ఉన్నారు? దానియేలు. ఆ రాత్రంతయు దానియేలు ఉన్నారు 100 సింహాల ముందు. ఏమి చేయలేకపోయినాయి, అది ఏది చేయలేకపోయింది. ఎలాగ సాధ్యమైంది? దేవునికి మాత్రమే ఇది సాధ్యమైంది, దేవునికి మాత్రమే సాధ్యమైంది. మరి నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించారు ఎప్పుడన్నా? సింహాలు నోళ్ళు కూడా మూయబడ్డాయి. దేవుని యందు యథార్థంగా ఉంటే సింహాలు నోళ్ళు కూడా మూయిచ్చేస్తాడని చెప్పి ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు అలా వెళ్ళాడు కాబట్టి, ఇక్కడ ఒకటి ఆలోచించండి, అక్కడ వెళ్ళాడు కాబట్టి దేవుని యొక్క శక్తి ఆ రాజుకు తెలిసింది, ఆ ప్రజలకు తెలిసింది. ఆ ప్రజలకు తెలిసిన తర్వాత ఈ రాజు ఏం ఆజ్ఞిస్తున్నాడో తెలుసా? చూడండి ఒకసారి, 26వ వచనం. ఇప్పుడు నేను ఇక్కడ వరకు అర్థమైందా మీకు? నేను చెప్పింది నేను అర్థమైందా? 26వ వచనం చూడండి, ఏముందంటే, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున నుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడున యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకారము చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించనని వ్రాయించెను. హల్లెలూయా. నిజంగా మీకు ఎలా ఉందో గాని ఇది చదువుతుంటే ఎలా ఉంటుందంటే గూస్ బాంబ్స్, అంటే మా ఒళ్ళంతా గగురు పొడుస్తే అంటారు చూశారు, అలాగ. ఎందుకో చూడండి, ఒక రాజు మన దేవుణ్ణి ఎంతగా పొగుడుతున్నాడు. ఈయనే జీవం కలిగిన వాడు, ఈయనే యుగయుగములు ఉండేవాడు, ఆ దానియేలు సింహాల నోట్లో నుండి తప్పించిన వాడు ఈయనకి మీరు అందరూ భయపడాలరా? ఎవడైనా భయపడలేదు అనుకో, వీళ్ళు పెంటకుప్ప అయిపోద్ది. మరి చూడండి, దేవుని యొక్క గొప్పతనం ఎలా తెలిసిందో తెలుసా? దానియేలుని సింహాల బోన్లో పడవేశారు కాబట్టి దేవుని యొక్క గొప్పతనం అనేది తెలిసింది. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు నమ్మనరా అంటే ఎవరు నమ్మడు. అదే దేవుడు అద్భుతం చేస్తే చచ్చినట్టు నమ్మాల్సిందే. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు, మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడు. అంతేనా? చేయలేదా? ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు ఎంత గొప్పవాడో అందరికీ నిరూపించిన దృశ్యం ఇది. అంతేనా? సింహాల గుహలో నుండి సింహాల గుహలో నుండి కాపాడాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి అక్కడున్న ప్రజలకు తెలిసింది. అలా ఆయన వెళ్ళలేదు అనుకోండి, తెలిసేది కాదు. అలా వెళ్ళాడు కాబట్టే తెలిసింది. మన జీవితంలో కూడా వచ్చే కష్టాలు, మన జీవితంలో వచ్చే శోధనలు ఉంటాయి చూశారు, అవన్నీ మనల్ని ఊరికనే రావు. మనల్ని ఇంకా సానబెట్టడానికి, మనల్ని ఇంకా
దేవుళ్ళో నిలబెడటానికి. అంతేనా? చూడండి, బంగారం ఉంది, ఒక బంగారాన్ని మస్ట్ ఉంది, అది ఆ బంగారం మట్టిలో దొరికింది కదా, ఆ మట్టిని తీసుకొచ్చి వేసుకుంటారా మీరు? ఆ బంగారం కొద్దిగా నల్లబడితే ఏం చేస్తారు? వెళ్ళి కంసాలాడి దగ్గర తీసుకెళ్ళి పాలిష్ చేస్తారు, మెరుగు పెట్టేస్తారు. ఎందుకు? నల్లగా మీకు నచ్చదు. ఆ మెరుగు పెడతానికి అది ఇప్పుడు సపోజ్ షేప్ లో రావటానికి, ఆ షేప్ లో రావాలన్నా మెరుగు పెట్టాలన్నా దానికి ఏం చేస్తారు? నిప్పేస్తారు. అదేమనిద్ది? అరే మండిపోతున్నాను నేను ఆపరనిద్దా? అలా మంచిగా మండితే మీకు ఎలా కనిపించిద్ది? మంచిగా కనిపించిద్ది. అది బంగారాన్ని బాగా మీరు ఎంత అయితే కొలిమిలో వేస్తారో అంతగా మెరుపు వచ్చింది. అలాగే మీలో ఒక విశేషం ఉంది, మీలో ఒక ప్రార్థన ఉంది. అది మీకు ఎలా బయటకు వచ్చిందో తెలుసా? కష్టం వస్తేనే బయటకు వచ్చింది, లేకపోతే రాదు, అస్సలకి రాదు. మీకు కష్టం వస్తే దేవుడు సుఖం వస్తే దేవుడు అసలు గుర్తురాడు. ఆదివారం ఒక పని వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది, చర్చి గుర్తురాదు, చర్చే గుర్తురాదు, దేవుడు కూడా గుర్తురాడు. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చెప్తాం? ప్రభా క్షమించండి అయ్యా, వచ్చిందయ్యా, ఒకే ఒక పని అయ్యా అంటాం. పని చేసుకోవద్దు అంటలేదు నేను, తప్పే లేదు, ఆదివారం వచ్చినా చేసుకో, కానీ చర్చికి వెళ్ళి మన పని మనం చేసుకోండి. మరి ఇక్కడ మరి మనం కంపేర్ చేస్తే దానియేలు చచ్చిపోతున్నాడు, అయినా కానీ ప్రార్థన ఆపలేదు. ఇక్కడ ప్రార్థన ఆపలేదు, కానీ ఇక్కడ ఆపలేదు కాబట్టి దేవుని యొక్క మహిమ అనేది బయలుపడింది. అలాగే మన మన జీవితంలో కూడా మన ద్వారా దేవుని యందు మహిమ, అంటే దేవుని మీద దేవుని యొక్క గొప్ప కార్యం అనేది బయటపడాల మన ద్వారా. అది మరి మన ద్వారా పడకపోతే ఎట్లా? ఇక్కడ మరి దానియేలు ద్వారా పడింది, మరి మన ద్వారా ఎప్పుడు పడింది అంటారు? మన ద్వారా కూడా పడాలి. మరి ఎప్పుడైతే దేవుడు దానియేలు వాడుకున్నాడో, దేవుని యొక్క శక్తి ఆ బబులోను సామ్రాజ్యం మొత్తటికి తెలిసింది. ఇంకా చాలా ప్రదేశంలో మొత్తానికి తెలిసింది దేవుని యొక్క గొప్పతనము, ఆయనే నిజ దేవుడు, రక్షకుడు అని వాళ్ళకి అందరికీ అర్థమైంది. మరి మనకు కూడా మన జీవితంలో మనం చేసే కార్యాలు బట్టి, మనం ఆలోచించే ఆలోచనలు బట్టి కానీ, లేకపోతే మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి కానీ, అద్భుతాలు మనం వెలగాలి. వెలిగిన తర్వాత ఎదుటి వ్యక్తికి ఎలా కనబడతాము? ఒరే వీళ్ళు నిజంగా దేవుని నమ్ముకున్నారా, వీళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలరా. మన ద్వారా దేవునికి మహిమ రావాలి. అలా కాకుండా మన ద్వారా దేవుడికి అవమానం వచ్చింది అనుకోని ఎంత దౌర్భాగ్యం. అంతేనా? దేవుడు ఒక మాట అంటాడు, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల్లో నా నామం అవమానపడుతుంది. మిమ్మల్ని బట్టేరా అవమానపడుతుంది. మీరేమో ఇక్కడ స్తోత్రం చెల్లించమంటారు, అక్కడికి వెళ్ళి అందరూ తిడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమమ్మా చర్చికి వెళ్ళి వచ్చి ఇదేనా నేర్చుకుంది నువ్వు అంటారా? మీ పాస్టర్ గారు ఇదేనా చెప్తుంది మీకు, మీ దేవుడు ఇదేనా చెప్తుంది మీకు అంటారా? అంటారు, సింపుల్ గానే వేస్తారు. మరి ఏమి నేర్చుకున్నావయ్యా నువ్వు అంటే, ఏమి నేర్చుకున్నావంటే ఏమి నేర్చుకోలేదు. మనం మన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇక్కడ అదే చెప్తున్నారు మత్తయి సువార్తలో. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియల్లో చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట నీ వెలుగునే. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున దేవుని మహిమపరచాలంట. మనం చేసే పనులు, మనం ఆలోచించే ఆలోచనలు, మనం బ్రతికి చూపించే విధానం ఎవరికి మహిమకరంగా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. మరి ఇక్కడ దానియేలు ప్రవర్తించిన ప్రవర్తన, దానియేలు ఆలోచించిన విధానము, ప్రతి ఒక్కటి అంటే దానియేలు నడిచిన విధానము, దానియేలు బ్రతికి చూపించిన విధానం, అక్కడ దానియేలు బ్రతికి చూపించిన విధానము నిజంగా దేవుడు మహిమపరిచినే లేదా? ఇంకోసారి చెప్తాను నేనండి. ఇక్కడ ఏమంటున్నాడు? మత్తయి 5:16 ఏమని వాక్యం ఉందంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే వారి ఎదుట నీ వెలుగునేంచేలా ప్రకాశించాలి అంటున్నాడు. అంటే ఏంటి? మనం చేసే మంచి పనులు కానీ, మనం నడిచే విధానం కానీ, ఇక్కడ ఏంటో తెలుసా? 10 మంది చూస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు క్రైస్తవుడివి, నువ్వు చర్చికి వెళ్తున్నావురా నాయన. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళి ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉన్నావు మంచిగా. ఇప్పుడు మాణిక్రావు వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేరే చోటకి వెళ్ళి బూతులు తిట్టాడు, లేకపోతే ఏదన్నా బార్ షాప్ లో కనపడ్డారు. అప్పుడు ఏమంటారు? ఎరా ఆదివారం చర్చికి వెళ్ళావు, నువ్వు ఇక్కడ బ్రతికావు అంటారనరా? మరి దేవుని అవమానం అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు?
దేవుని మంచి క్రియలు అంటే మనం ఇక్కడ చర్చికి వెళ్ళి ఆయన ప్రేమను చూపించాం, అందరికి సహాయం చేశాము. అప్పుడు ఎప్పుడైతే అలా చేశామో అప్పుడు అరే నిజంగా నీ దేవుడు గొప్పవాడరా, నీ దేవుడు నిజంగా గొప్పవాడరా అని చెప్పి మన దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. మరి దానియేలు కూడా దేవుడిని మహిమపరచాడా లేదా? మహిమపరిచాడు దేవుణ్ణి. దానియేలు నిజంగా మహిమపరిచాడు. ఫస్ట్ వచనంలో మనం ఏం చదువుకున్నాం? నమ్మకస్తుడు. ఆయన విషయంలో ఏంటి? దానియేలు విషయంలో గత 50 సంవత్సరాల్లో తను చేసే పనులు అంతటిలోనూ ఎప్పుడైతే పాత పనులు చేశాడో ఒక్క లంచం గాని ఒక మోసం గాని దానియేలు చేసినట్టు ఎక్కడ బైబిల్ గ్రంథంలో కనపడదో ఆ 120 మందికి కూడా కనపడలేదు. ఆ 120 మంది కూడా కనపడలేదు. అదే కదా మనం ఇక్కడ నేర్చుకుంది. ఆ 120 మందికి కూడా దానియేలు మీద ఒక్క నింద కూడా వేయలేకపోయారు. ఆయన ఎందుకు అలా బ్రతకగలిగాడంటే దేవుడి మీద ఉన్న భయం, దేవుడి మీద ఉన్న భక్తి. ఇక్కడ చూడండి, దానియేలు ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు? రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ చూడండి ఒకసారి, దానియేలు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఎవరి గురించి? తన కోసం, తన ప్రజల కోసం. మరి ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఎవరి గురించి ప్రార్థన చేస్తాడు తెలుసా? మన కోసమే. ఎల్లప్పుడూ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తానే ఉంటాడు. ఏమని? అయ్యా నా బిడ్డల ప్రభా వాళ్ళు తప్పిపోతున్నారయ్యా, వాళ్ళు క్షమించండి అయ్యా. ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా? తండ్రి దగ్గర మొరపెడతానే ఉంటారు. దానియేలు సింహాల భూమిలో పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుని శక్తి ఏంటో తెలిసింది. అదే విధంగా యేసుక్రీస్తు సమాధిలో నుండి లేచిన తర్వాత ఈ ప్రజలకు తెలిసింది ఆయనే న్యాయాధిపతి అని చెప్పి. ఎవరైతే నమ్మారో, ఎవరైతే అనుమానించారో వాళ్ళందరికీ తెలిసింది ఈయనే నిజ రక్షకుడు, లోక రక్షకుడు అని వారందరికీ తెలిసింది. తన శిష్యులు ఏం చేశారు? పరిగెత్తారు, పారిపోయారు. ఆయన పట్టుకోగానే పారిపోయారు, శిష్యులు పారిపోయారు. యేసుక్రీస్తు 3 రోజులు తిరిగి లేచిన తర్వాత అప్పుడు అదే శిష్యులు, పారిపోయిన శిష్యులు సువార్త ప్రకటించారు. హల్లెలూయా. అలా సువార్త ప్రకటించిన తర్వాతే మనకి ఇక్కడికి వచ్చింది ఇదంతా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆయనకు జ్యోతుల వలె ఇతరుల వ్యక్తులకు కనపడాలి, జ్యోతుల వలె కనపడాలి. అలా కనపడాలి అంటే మనలో ఏముండాలి? ఫస్ట్ మనలో ఏముండాలి? కనపడాలంటే నూనె ఉండాలి. మీరు బుద్ధిగల కన్యలు కాదు, ఇంట్లో లైట్లు అందరికి ఉన్నాయా? అందరు లైట్లు వేసుకుంటున్నారు కదా. ఎట్లా వేస్తున్నారు? ఎలక్ట్రిక్ లైట్లు ఎట్లా వేస్తున్నారు? ఏమేస్తున్నారు? స్విచ్ వేస్తున్నారు. స్విచ్ ఏం కానీ లైట్ వెలుగుతుంది. ఎట్లా వస్తుంది? సరే, దాంట్లో కరెంట్ అనేది ఉంది. కరెంట్ పోయింది, ఏమైందండి? చీకటి తర్వాత, ఇది పగలే, కరెంట్ పోయింది, లైట్ వెలిగిద్దా? అస్సలు లైట్ వెలగదు. ఇది ఇంకొక విధంగా చెప్తాను నేను. మన కరెంట్ రానప్పుడు మా చిన్నప్పుడు కాదు, మీ చిన్నప్పుడు ఏముండేది? లాంతర్లో తీసుకెళ్లేవాళ్ళు. లాంతర్లో ఏముండేవి? నూనె పోసుకునేవాళ్ళు. నూనె పైన ప్రమిదిలాగా ఒత్తిలాగా ఉండిద్ది, దాన్ని పెట్టి వెలిగిస్తాం. ఆ నూనె అయిపోతే ఆరిపోద్ది. ఇంకొంచెంలో కిరోసిన్ పోసేవాళ్ళు. తర్వాత ఆ కిరోసిన్ లేకపోతే ఆరిపోద్ది. అదే విధంగా మనం మనలో ఒకటి ఉండాలి. ఏందది? ప్రార్థన ఉన్నప్పుడు ఎవరు వస్తారు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆగిపోయింది, పరిశుద్ధాత్ముడు లేడు, ప్రార్థన ఆగిపోయింది, అప్పుడు పరిస్థితి ఏంది? నీ పరిస్థితి కూడా కరెంట్ లేని పరిస్థితే. నువ్వు ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నావు, ఛార్జింగ్ లేకపోతే పరిస్థితి ఏంది? 2,000 పెట్టి ఫోన్ కొన్నా, ఛార్జింగ్ ఉంది, అది కరెక్ట్. అది ఎప్పుడు మంచిగుంటుంది ఇది. నాకు మంచి ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఎవరో అక్కడ పడిపోయారు, నాది ఐఫోన్ అనుకోండి, నాకు ₹1,00,000 ఫోన్ కొన్నా, ఛార్జింగ్ లేదు. అప్పుడు ఎవరో వచ్చారు, అనిత గారే వచ్చారు. అన్నా నా దగ్గర ఉందన్న చిన్న ఫోన్, కీప్యాడ్ ఫోన్, నాకు ఏది ఇప్పుడు కావాలి? అదే కావాలి, దాంట్లో ఛార్జింగ్ ఉంది. నా ఫోన్ ఎందుకు పనికొచ్చిదా? ఎందుకు పనికిరాదు. చచ్చిన సింహం కన్నా బ్రతికున్న కుక్క మేలు. అంతేనా? చచ్చిన సింహం మనల్ని ఏం చేయలేదు, కానీ బ్రతికున్న కుక్క కరిచిద్ది. అదేవిధంగా మనం ఏం చేయాలి తెలుసా? మన జీవితంలో ప్రార్థన ఉండాలి. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటే ప్రార్థన ఆటోమేటిక్గా వచ్చింది. ఈ దానియేలు వల్ల నిజాయితీగా బ్రతుకుతాం. ఎదురుగా ఎన్ని ఆపదలు వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత శ్రమ వచ్చినా సరే, ఎన్ని వచ్చినా సరే, దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. సహాయం చేయమంటే ఇప్పుడు
మీరేదో 10 లక్షలు అప్పు చేశారు, కావాలని చెప్పు చేశారు. దేవుడా సహాయం చేయ అనగానే చేయడు, పైనుంచి కోట్ల వర్షం కురిపిడు. మనకున్న తాహత తగ్గట్టు మనం బ్రతకాలి. పక్కన వాళ్ళు ఏసీ కొన్నారు, మనం అప్పు చేసి 40,000 కొన్నా. ఎవరు చేయమన్నాడు? దేవుడు చేయమన్నాడు. వాళ్ళు చూపిస్తాను, నువ్వు చేసావు. వాళ్ళు కారు కొన్నారు, నువ్వు అప్పు చేసి మరీ కారు కొన్నావు. ఎవరు కొనమన్నాడు నిన్ను? అట్లా మనం చేసుకున్న తప్పులు దేవుని బాధ్యతలో వహించకూడదు. మనం చేసిన తప్పులు అవన్నీ దేవుడు చేయమల్లా. దేవుడు ఏమన్నాడు? ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకరా అన్నాడు. మనం సున్నదాంతో బ్రతకకుండా మనకి హుందాతనం పోయి అన్ని కొనుక్కొచ్చి మనం అప్పులు చేసుకుని, అది కాదు దేవుని బాధ్యత. అది కాదు. మీరు ఎలా బ్రతకాలి ఏంటి అని చెప్పి బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కటి ఆయన రాయించి ఉంచాడు. దాని ప్రకారం మనం బ్రతకాలి, దాని ప్రకారం మనం జీవించాలి. అందుకని ఇప్పుడు దానియేలులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దానియేలు ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దానియేలులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళు విశ్వాసం అన్నాను కదా, మీకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు మీరు కథ అంతా విన్నారు కదా, కథేనా ఇది? చందమామ కాదు కదా, రియల్ స్టోరీ. ఈ కథ అంతా విన్నారు. మరి విన్న తర్వాత మీకేం అర్థమైంది అది చెప్పండి నాకు. దానియేలులో నేర్చుకోవాల్సింది ఏంటి? మనం దానియేలులో నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రార్థన చెయ్యాలి. ముమ్మారు. ఎన్నిసార్లు చేయాలి? ముమ్మారంటే ఎన్ని? చూడండి, 3 సార్లు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3 సార్లు ప్రార్థన. ఇంకోటి, నమ్మకంగా ఉండాలి. ఫస్ట్ నేను 4 పాయింట్లు రాసుకున్నాను. ఆ 4 పాయింట్లు ఉన్న దానియేలు గురించి ఒకసారి చెప్పు. నమ్మకమైన వాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు. ఇక్కడ ప్రజల దృష్టిలో కూడా, రాజుల దృష్టిలో కూడా నమ్మకమైన వాడు కాబట్టే ఆయన మీద నింద వేయలేకపోయారు. నమ్మకమైన వాడు కాబట్టే నింద వేయలేకపోయాడు. ఓకేనా ఇక్కడ దాకా? తర్వాత రెండోది, ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? ప్రార్థనాపరుడు. ఏంటి? ప్రార్థనాపరుడు. ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన. ఎన్నిసార్లు చేస్తాడు? 3 సార్లు. ఎప్పుడెప్పుడు చేస్తాడు? ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. ఈ 3 సార్లు ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎవరి కోసం చేస్తాడు? తన కోసం, తన ప్రజల కోసం. ఏమని ప్రార్థన చేస్తాడు? తన ప్రజల కోసం. పాపంలో పడిపోయారయ్యా, పాపంలో పడిపోయారు కాబట్టి వీళ్ళు దేవుడు ఏం చేశాడు? బానిసలుగా అప్పగించేశాడు. వేరే దేశంలో బానిసలుగా ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పులు క్షమించండి, నా తల్లిదండ్రులు చేసిన తప్పులు క్షమించండి, మా తాత ముత్తాతలు చేసిన తప్పులు క్షమించండి అని చెప్పి ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఇంకొకటి, మూడోది ఏంటి? సింహాల గుహలో ఉన్న దానియేలు. ఎందుకు సింహాల గుహలో ఉన్న దానియేలు? సింహాల గుహలోనే ఉన్నాడు దానియేలు. లోపలికి వెళ్ళటానికి భయపడలా దానియేలు. లోపలికి వెళ్ళటానికి మనమైతే భయపడతాం. లోపలికి వెళ్ళటానికి దానియేలు భయపడలా. ఒక్కసారి ప్రార్థన ఆపితే చాలరా నాయన, ఒక్కసారి ప్రార్థన ఆపితే చాలరా. ఏం కాదురా అంటే, ఆపను. ఏం చేస్తా? పడేసేయ్, రెడీ అన్నాడు. పడేసిన తర్వాత నాలుగోది ఏంటో తెలుసా? దేవునికి ఎలా కనపడ్డాడు? నిర్దోషిగా కనబడిన దానియేలు. దేవునికి నిర్దోషిగా కనబడ్డాడు కాబట్టే ఆ సింహాలను ఏం చేశాడు? నోరు మూపించేసి. ఎవరు పంపించాడు? చెప్పండి, కరెక్ట్గా చెప్తారు మీరు. దేవుని దూతనే పంపించా. ఆ దూత ఏం చేసింది? సింహాల నోళ్ళు మోయించింది. ఈ 4 గొప్ప విషయాలు దానియేలులో. 4. ఇంకొకటి ఏంటో తెలుసా? దేవునికి మహిమ తెచ్చిన దానియేలు. హల్లెలూయా. 5వది ఏంటి? దేవునికి మహిమ తెచ్చిన దానియేలు. మనం కూడా దేవునికి అదే విధంగా మహిమ తీసుకురావాలి. ఎలా మహిమ తీసుకురావాలి? మన సత్క్రియల ద్వారా, మనం చేసే మంచి పనుల ద్వారా దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. మన ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనందరం మహిమపరుస్తున్నావా? చెప్పండి సరిగ్గా. మనం అందరం మహిమపరుస్తున్నావా? సరే, మహిమపరుస్తున్నానని అనుకున్నాం. మనందరూ దేవునికి మహిమపరిచే విధంగా, అంటే దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనేది దేవుడు దీవించును గాక. ఆమేన్.